రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఏలుతున్నారు. చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. బోర్డు భూములు ఎవరైతే ఉన్నాయో పీఠాధిపతి దర్గాధిపతులు, దాని తర్వాత మసీదు కమిటీలకు వీళ్ళు వాయిస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళైతే చెప్పులు కరిగిపోతున్నాయి. తరతరాలు మనవడొస్తున్నాడు, తాత తని మనవడొస్తున్నాడు, వక్ఫ్ బోర్డుకు తిరుగుతూనే ఉన్నాడు. కానీ మసీదుల దర్గాల దగ్గర రాజకీయదారుల పెద్దల యొక్క ప్రాబల్యం పోవాలి. అంజుమనే హిఫాజత్ కమిటీ ఈ మసీదుల నిర్వహణ మరియు దర్గాల నిర్వహణ మరియు ఖానా పీర్ల మత సామ్రాజ్యానికి ఏదైతే ఈ నెల మొహరం నెల ఇమాం హుసేన్ గారి ప్రాణత్యాగం బలిదానం ఏదైతే హక్కు కోసం ధర్మం కోసం ఇచ్చారో దానికోసం ఆ పవిత్ర నెలలోనే ఏర్పాటు చేయబడింది ఈ అంజుమనే హిఫాజత్ ఔకాఫ్ కమిటీ. ఇందులో ముఖ్యంగా మా గురుతుల్యులు సయ్యద్ షబ్బర్ బాషా గారి నాయకత్వంలో ఈ అంజుమన్ మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి కానీ, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కానీ, నారా లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకుని పోయి ఏదైతే రాష్ట్ర వక్ఫ్ బోర్డులో అవినీతి జరుగుతుందో, వక్ఫ్ బోర్డు వక్ఫ్ బోర్డు అంటే నేడు వక్ఫ్ ఆస్తులను ఎన్ఓసీలు అమ్ముకునే ఒక సంస్థలాగా మారింది. అందుకు చాలా ఉదాహరణలు పత్రికల్లో మీరు రాస్తూనే ఉంటారు. రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు. ముతవల్లీలు ఏదైతే మసీదు ముతవల్లీలు ఉంటారో వంశపారస్థులు వాళ్ళ యొక్క హక్కుల కోసము మరియు దర్గాల ముజావళ్ళు ఉంటారు, పూజారులు ఉంటారు, వాళ్ళ యొక్క హక్కుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు కాబడిన సంస్థ అంజుమనే హిఫాజత్. నేను సయ్యద్ షా షరాం ఖాద్రీ ఉర్ఫ్ దర్వేష్ సాహెబ్ కడప జిల్లా అధిపతిని. ఈ అంజుమనే హిఫాజత్ రాష్ట్ర ప్రధాన వ్యక్తి. దాని తర్వాత మన అంజుమన్ గారి మయాన్ మొహమ్మద్ సల్మాన్ గారు మాట్లాడతారు.